నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని గుడి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో దసరా సవర్ణావతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో ఈ 9 రోజుల పాటు విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు చేపట్టనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ తెలిపారు. ప్రతిరోజు కూడా భక్తులతో ఆలయ ప్రాంగణంలో అమ్మవారి శ్రీ చక్రార్చన పూజా కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ఈ నవరాత్రుల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో శనివారం మహిళలతో సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో విశేష హోమాలు, పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆరవెల్లి చంద్రశేఖర్ శర్మ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెలుగు సంస్థలో పనిచేసే విఓఏలకు బకాయి వేతనాలు చెల్లించాలని, అలాగే అక్రమ రాజకీయ తొలగింపులు, వేధింపులు ఆపాలని యూనియన్ నాయకులు అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక కలెక్టరేట్ వద్ద రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శ్రీకాకుళం ఆర్ఎన్బి బంగ్లా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు విఓఏలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ నెలవారీ జీతాలు లేక విఓఏలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఏర్పడిందని, ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితుల్లో విఓఏలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క ప్రభుత్వాలు మారుతున్న ప్రతిసారి విఓఏపై రాజకీయ వేధింపులు, తొలగింపులు యథేచ్ఛగా జరుగుతున్నాయని వాపోయారు. వీటిని అరికట్టడంలో ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి చూపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విఓఏల సమస్యల పరిష్కారం చేయాలని, లేకపోతే దశలవారీ పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. అనంతరం డిఆర్డీఏ పీడీ పి కిరణ్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. పీడీ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జోగారావు, జి ఎర్రయ్య, జి శ్రీనివాసరావు, ఎస్ శంకర్, జయంతి, అనురాధ, గంగయ్య, రాజ్యలక్ష్మి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి ధరలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో శనివారం స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తుల నామగోత్రాల పేరిట స్వామివారికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ నవరాత్రుల సందర్భంగా శ్రీ రమ్య తిరుమలలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమ పూజలు ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. శ్రీకాకుళం టెక్కలి ఆర్డీఓలుగా నియమితులైన కె సాయి ప్రత్యూష, ఎం కృష్ణమూర్తిలు శనివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముందు వారిరువురు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండికర్ను క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. 2023 గ్రూప్ 1 బ్యాచ్కు చెందిన ఈ ఇద్దరు అధికారులు ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని తొలిసారి ఆర్డీఓలుగా నియమితులయ్యారు. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి ఎంటెక్ పట్టభద్రులు. ఆయన గతంలో పోలీస్ శాఖలో ఎస్ఐగా 10 ఏళ్ల పాటు పనిచేశారు. శ్రీకాకుళం ఆర్డీఓ ప్రత్యూష ఢిల్లీ యూనివర్సిటీలో BA చదివారు. చిత్తూరు జిల్లాలో పంచాయతీ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం గ్రూప్ 1లో ఆర్డీఓ క్యాడర్లో ఎంపికై శిక్షణ పొందారు. వీరిని జిల్లా కలెక్టర్ అభినందిస్తూ వారి రెవెన్యూ డివిజనల్ పరిధిలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని, ప్రజలకు రెవెన్యూ సేవలను విస్తృతం చేయాలని ఆదేశించారు. ఈ పంట నమోదు, ఈకేవైసీ కార్యక్రమాన్ని రైతులు విధిగా చేయించుకోవాలని, ఆరోగ్యవంతమైన నాణ్యమైన పంటలను పండించే దిశగా వారిని వ్యవసాయ అధికారులు కూడా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండికర్ సూచించారు. ఆమదాల వలస మండలంలోని తోటాడ గ్రామంలో ఖరీఫ్ వరికి ఈ పంట నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన సర్వే నంబర్లోని వరి పంట పొలాలను శనివారం ఆయన పరిశీలించారు. గ్రామంలోని పలువురు రైతుల పొలాలను స్వయంగా పరిశీలించి ఈ పంట నమోదుతో సరిపోల్చి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ వ్యవసాయ సహాయకుల పనితీరు, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న ఎరువులు, విత్తనాలు, ఇతర సేవలపై ఆరా తీశారు. ఈకేవైసీ నమోదులోని లోటుపాట్ల గురించి అడిగి తెలుసుకొని రైతులకు, వ్యవసాయ శాఖ అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. డ్రోన్ల సహాయంతో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పంటల బీమా సహా నష్టపరిహారం, గిట్టుబాటు ధర, PM కిసాన్, అన్నదాత వంటి పథకాలు అన్నీ ఈ పంట నమోదుతోనే ముడిపడి ఉన్నాయని, అందుకే ప్రతి రైతు తాము సాగు చేస్తున్న పంటలను ఈ పంట ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ పరిశీలనకు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి కోరడ త్రినాథస్వామి, అసిస్టెంట్ డైరెక్టర్ రజని, మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ మెట్ట మోహన్ రావు, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ సుధీర్, పలువురు సర్వేయర్లు, VROలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ వారి బ్లడ్ గ్రూప్ను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని GMRIT ప్రిన్సిపల్ డాక్టర్ CLV RSV ప్రసాద్ అన్నారు. 1 మిలియన్ బ్లడ్ గ్రూపింగ్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో 1,00,000 మందికి గ్రూపింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు GMRIT రాజాంలో నిర్వహించిన కార్యక్రమంలో
1200 మందికి బ్లడ్ గ్రూపింగ్ చేయడమైంది. ఈ కార్యక్రమాన్ని GMRIT ప్రిన్సిపల్ డాక్టర్ CLVRSV ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలని సూచించారు. రెడ్ క్రాస్ చేపడుతున్న 1 మిలియన్ బ్లడ్ గ్రూపింగ్లో రక్త పరీక్ష చేయించుకుని వారిచ్చిన బ్లడ్ గ్రూప్ కార్డును భద్రపరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాజ్యం అధ్యక్షులు కొత్తసాయి ప్రశాంత్, అసోసియేట్ డీన్ డాక్టర్ MV నాగేశ్వరరావు, HODలు డాక్టర్ RL నాయుడు, డాక్టర్ K శాంతారావు, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ KVS ప్రసాద్, రెడ్ క్రాస్ సభ్యులు పెంకి చైతన్య, నంది ఉమాశంకర్, NSS వాలంటీర్లు, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డ్ల ఒకరోజు వేతనాన్ని సేకరించి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక చేయూతను అందించారు. ఈ క్రమంలో సేకరించిన మొత్తాన్ని చెక్ రూపంలో ఈరోజు SP KV మహేశ్వర్ రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా SP మాట్లాడుతూ హోంగార్డ్ సురేష్ మరణించడం చాలా బాధాకరమని, ఆయన కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఎల్లవెల్లా తోడుగా ఉంటుందని, నేరుగా తనను సంప్రదించవచ్చునని SP భరోసా కల్పించారు. విధులు నిర్వర్తిస్తూ మరణించిన లేదా రిటైర్మెంట్ పొందిన హోంగార్డుల కుటుంబ సభ్యులకు జిల్లాలో పనిచేస్తున్న తోటి హోంగార్డులు అందరూ కలిసి ఇటువంటి సమయంలో ఆర్థిక చేయూతగా అండగా ఉండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో DSP వివేకానంద, AO CH గోపీనాథ్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, హోంగార్డ్ కుటుంబ సభ్యులు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. తూర్పు తీరంలో అత్యంత కీలకమైన ఒడిశా శ్రీకాకుళం జిల్లాను దేశంలో మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేసేలా రైలు రవాణా వ్యవస్థ మరింత మెరుగుపరచాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారుల చర్యలు చేపట్టాలని సూచించారు. భువనేశ్వర్లో శుక్రవారం జరిగిన ఖుర్దా రోడ్ DRM సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే GM పరమేశ్వర్ పంక్వాల్ అధ్యక్షతన జరిగిన డివిజనల్ రైల్వే ఎన్నికల్లో కటక్ MP భర్తృహరి మెహతాబ్ను ఎంపీలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 3 రాష్ట్రాల రాజధానులను కలిపేలా శ్రీకాకుళం రోడ్డు, విజయవాడ మీదుగా సికింద్రాబాద్కు వందే భారత్ సెమీ హైస్పీడ్ స్లీపర్ క్లాస్ రైలు నడపాల్సిన బాధ్యతను వివరించారు. అలాగే ప్రఖ్యాత పూరి జగన్నాథ్ ఆలయాన్ని, కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని అనుసంధానం చేసేలా పూరి తిరుపతి మధ్య వందే భారత్ రైలు ప్రారంభించాలని కోరారు. శ్రీ సంతోషి మాత అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శనివారం అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక నమక చమక పంచసూక్తములతో క్షీరాభిషేకం, అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అర్చకులు నిర్వహించారు. అలాగే ఖడ్గమాలతో కుంకుమ పూజ, అమ్మవారి జపం, అమ్మవారి పారాయణం, త్రికాల అర్చనలు, లలితా సహస్రనామ పారాయణ పునః పూజలు, అన్నపూర్ణాదేవి పూజ, అన్నపూర్ణ అష్టోత్తర శతనామార్చన పూజ, విశేష హోమాలు నిర్వహించారు. దూర బారాల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు జరిపించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ తెలిపారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును నిమ్మాడ కార్యాలయంలో శనివారం టెక్లీ RDO కృష్ణమూర్తి, శ్రీకాకుళం RDO ప్రత్యూష మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ భూములను పరిరక్షించాలని, అదేవిధంగా ప్రభుత్వ భూములను గుర్తించాలని, తద్వారా చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని, తద్వారా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందన్నారు. త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలపై సమీక్ష నిర్వహిద్దామని మంత్రి తెలిపారు. కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి వినతులను స్వీకరించారు. శ్రీ దుర్గాదేవి అమ్మవారి నవరాత్రి వేడుకల్లో భాగంగా శ్రీకాకుళం పట్టణం నానుబాలి వీధిలో కొలువై ఉన్న విజయదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో దేవరశెట్టి ప్రదీప్, కాంచనలత దంపతులు సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న మహిళా హోంగార్డులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా శనివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా SP KV మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా మహిళా హోంగార్డులకు అమ్మవారి చిత్రపటం, చీరలు పంపిణీ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దుర్గమ్మ తల్లి నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. సామాజిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా మహిళా హోంగార్డ్ సిబ్బందికి చీరల పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. పాత్రికేయుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం అలుపెరగని పోరాటం చేస్తుందని APJF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెళ్ల వంశీకృష్ణ, రాష్ట్ర కమిటీ బాధ్యులు అన్నవరపు బ్రహ్మయ్య, శాసపు జోగినాయుడులు తెలిపారు. విజయవాడలోని పున్నమి ఘాట్ దగ్గర ఉన్న హరిత రిసార్ట్స్ ఐలాండ్లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం జనరల్ సెక్రటరీ మారెళ్ల వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ APJF ఆధ్వర్యంలో జర్నలిస్టులకి హెల్త్ కార్డులు, బీమా సౌకర్యం, జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ స్కూల్లో ఫీజు రాయితీ, మీడియా అక్రిడిటేషన్ల మంజూరులో పాత నిబంధనలు రద్దు చేసి కొత్త మార్గదర్శకాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి మరెన్నో సేవా కార్యక్రమాలు, వారి అభ్యున్నతికి చిత్తశుద్ధి
చిత్తశుద్ధితో కృషి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన అన్ని జిల్లాల నుంచి అడ్హాక్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఏపీజేఎఫ్కు అనుబంధ శాఖలుగా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు, అలాగే ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశాన్ని రాష్ట్ర నాయకులు అన్నవరపు బ్రహ్మయ్య, శాసనసభ్యుల ఆధ్వర్యంలో జిల్లాలు, నియోజకవర్గ స్థాయిలలో జిల్లా కమిటీలు వేసి యూనియన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇటీవల మరణించిన పాత్రికేయులకు, ఏపీజేఎఫ్ సభ్యులకు, నాయకులకు రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేసింది. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు, ఏపీజేఎఫ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ వరదల్లో చిక్కుకుపోయిన బాధితులకు అండగా నిలిచే మహా టీవీ న్యూస్ ఎండీ వంశీకృష్ణకు అభినందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నలుమూల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలకు మరింత చేరువగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఒక ప్రకటన జారీ చేస్తూ ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అదేవిధంగా ప్రతి శుక్రవారం కాశీబొగ్గ పోలీస్ స్టేషన్లో ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల ఫిర్యాదులు పరిష్కరించేందుకు వారంలో 2 రోజులు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున శ్రీకాకుళం పరిసర ప్రాంత ప్రజలు సోమవారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలోనూ, అదేవిధంగా కాశీబొగ్గ పరిసర ప్రాంతాల ప్రజలు ప్రతి శుక్రవారం కాశీబొగ్గ పోలీస్ స్టేషన్ నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ పరిష్కార కార్యక్రమానికి హాజరై ప్రజల సమస్యలు తెలుపుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు. ఆయా పరిసర ప్రాంతాల ప్రజలకు జిల్లా ఎస్పీ అందుబాటులో ఉండి ప్రజా ఫిర్యాదులను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు. చిలకడ దుంపతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చిలకడ దుంపలు ఎంతో రుచికరమైనవి. ఎన్ని రకాల దుంపలు ఉన్నా వాటి టేస్ట్ వాటిదే. వాటిని తింటే ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చిలకడ దుంపలు టేస్టీ ఉంటాయని అందరికీ తెలుసు, కానీ వాటిని కొనుక్కోవడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే వాటికి బురద లాంటి మట్టి ఉంటుంది. ఆ మట్టిని తొలగించి కడుక్కొని ఉడకబెట్టుకుని తినడం కాస్త శ్రమతో కూడుకున్నది కావడంతో ఆసక్తి చూపించరు. కానీ తక్కువ ధరకే లభిస్తూ ఎక్కువ ప్రయోజనాలు అందించడం ఈ వేరు దుంపల ప్రత్యేకత. ఈ తీపి పిండి పదార్థంతో కూడిన దుంపల్ని ప్రపంచమంతటా తింటున్నారు. ఇవి ఆరెంజ్, వైట్, పర్పుల్ ఇలా చాలా రంగుల్లో చిలకడ దుంపలు భూమిలో ఎలా పెరుగుతాయో కానీ వీటి నిండా పోషకాలే. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ ఏ, సి, మ్యాంగనీస్, విటమిన్ B6, పొటాషియం, ఫ్యాంటోథెనిక్ యాసిడ్, కాపర్, నియాసిన్ వీటిలో ఉంటాయి. ఇవి మన శరీరంలోని మలినాలను పోగొడతాయి. ఈ దుంపలు మన పొట్టలోని ప్రేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుంది. అక్కడి విష వ్యర్థాలను తరిమేస్తుంది. పేగుల్లో ఉండే ప్రో బ్యాక్టీరియాకి చిలకడ దుంపలు బలాన్ని ఇచ్చి పొట్టలో వ్యాధులు రాకుండా వాటితో రక్షణ కల్పిస్తాయి. ఈ దుంపలు మన పొట్టలోని పేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అక్కడి విష వ్యర్థాలను తరిమేస్తుందని, పేగుల్లో ఉండే ప్రో బ్యాక్టీరియాకి చిలకడ దుంపలు బలాన్ని ఇచ్చి పొట్టలో వ్యాధులు రాకుండా వాటితో రక్షణ కల్పిస్తాయని వారు చెబుతున్నారు. చిలకడ దుంపల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడగలవని పరిశోధనలో తేలింది. కొన్ని రకాల క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా ఇవి నెమ్మదించేలా చేస్తాయి. వీలైతే చిలకడ దుంపల్ని తొక్కతో సహా తినాలి. ఎందుకంటే ఆ తొక్కలో కూడా క్యాన్సర్ను అడ్డుకునే గుణాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ దుంపల్లో బీటా కెరటిన్ ఉంటుంది. ఇది కళ్ళల్లో కాంతిని గ్రహించే రిసెప్టర్లు తయారయ్యేలా చేస్తుంది. దానివల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఆరెంజ్ కలర్లో ఉన్న చిలకడ దుంపలు తింటే కంటికి ఇంకా ఎక్కువ మంచిది. అవి దొరకకపోతే క్యారెట్ తినవచ్చు. ఈ రోజుల్లో రకరకాల టెన్షన్లతో బుర్ర హీట్ ఎక్కిపోతూ ఉంటుంది చాలా మందికి. వారు తప్పనిసరిగా చిలకడ దుంపలు తినాలి. అవి మెదడులో వేడిని తగ్గించి కూల్ చేస్తాయి. మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో మనకు బాగా కావాల్సింది ఇమ్యూనిటీ పవర్. ఆ పవర్ చిలకడ దుంపల్లో బోలెడంతా ఉంటుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. నిద్ర ఆరోగ్యానికి ప్రారంభం. చింతన జీవితానికి పరిపూర్ణం. సూర్యుడు ప్రసరించినంత వరకు నూతనంగా కనిపించేది ఏదీ లేదు. పరమాత్మ అనుభూతి పొందే వరకు నీవు శాశ్వతంగా పొందేదీ లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDB స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.